Hello everyone, welcome to Learn Vocab and GK channel. Today's topic is idioms. Throw in the towel. To give up, accept defeat. Give up చేసేయడం లేకపోతే ఓటమిని ఒప్పుకోవడం అనేదాన్ని త్రో ఇన్ ద టవల్ అంటారు. ఓటమిని ఒప్పుకోవడం లేకపోతే దాని గురించి వదిలేయడం, గివ్ అప్ ఇచ్చేయడం. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సెవరల్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ హీ త్రూ ఇన్ ద టవల్. అంటే చాలా అటెంప్ట్స్ లో ఫెయిల్ అవ్వడం వల్ల అతను గివ్ అప్ ఇచ్చేసాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గెట్ కోల్డ్ ఫీట్. టు సడన్లీ బికమ్ నర్వస్ ఆర్ అఫ్రేడ్ టు డూ సంథింగ్ ప్లాన్. అంటే సడన్ గా నర్వస్ అవడం కానీ లేకపోతే ఏదైనా ఒకటి చేయాల్సిన పని గురించి భయపడి వెనక్కి తగ్గడం కానీ అలాంటి వాటిని గెట్ కోల్డ్ ఫీట్ అంటారు. అంటే భయపడి వెనక్కి తగ్గడం లేకపోతే నిస్సహంగా మారడం. ఎగ్జాంపుల్, హీ గాట్ కోల్డ్ ఫీట్ జస్ట్ బిఫోర్ ది వెడ్డింగ్. అంటే పెళ్లికి ముందు అతనికి కొంచెం నర్వస్ గా అనిపించింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గెట్ కోల్డ్ ఫీట్ అంటే నర్వస్ గా ఫీల్ అవడం లేకపోతే ఏదైనా ఒక పనిని చేయడానికి భయపడి వెనక్కి తగ్గడం. ఇన్ హాట్ వాటర్. ఇన్ హాట్ వాటర్ అంటే టు బీ ఇన్ సీరియస్ ట్రబుల్ ఆర్ డిఫికల్టీ. అంటే పెద్ద సమస్యలో పడటం కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉండడాన్ని ఇన్ హాట్ వాటర్ అంటారు. హీ వాజ్ ఇన్ హాట్ వాటర్ ఆఫ్టర్ ఫర్గెటింగ్ హిస్ బాస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే అతని బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అతను మర్చిపోవడం వల్ల అతను ఇబ్బందుల్లో పడ్డాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఇన్ హాట్ వాటర్ అంటే సమస్యల్లో ఆర్ ఇబ్బందుల్లో ఉండడాన్ని ఇన్ హాట్ వాటర్ అంటారు. బైట్ ది బుల్లెట్. బైట్ ది బుల్లెట్ అంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లీజెంట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. ఇష్టం లేకపోయినా సరే, కష్టంగా ఉన్నా సరే ఆ పనిని ధైర్యంగా చేయడం అనే దానికి బైట్ ది బుల్లెట్ అనే ఈడియం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, షీ డిడెంట్ వాంట్ టు అపాలజైజ్ బట్ షీ బైట్ ది బుల్లెట్ అండ్ సెడ్ సారీ. అంటే ఆమెకి క్షమాపణ చెప్పాలని లేదు అండ్ ఇష్టం లేకపోయినా సరే ఆమె సారీ చెప్పింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. బైట్ ది బుల్లెట్ అంటే ఇష్టం లేకపోయినా చేయడం, ఆ పనిని చేయడాన్ని బైట్ ది బుల్లెట్ అంటారు. అండర్ ది వెదర్. అండర్ ది వెదర్ అంటే ఫీలింగ్ అన్వెల్, ఎ లిటిల్ సిక్. అంటే అనారోగ్యంగా ఉండడం లేకపోతే కొంచెం బాగా లేకపోవడం, ఒంట్లో బాగా లేకపోవడాన్ని అండర్ ది వెదర్ అంటారు. ఐ కుడెంట్ గో టు వర్క్ టుడే బికాస్ ఐ వాజ్ అండర్ ది వెదర్. అంటే నేను ఈరోజు వర్క్కి వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. అండర్ ది వెదర్ అంటే అనారోగ్యంగా ఉండడం, బాగా లేకపోవడం.